పీడ వదులుతుంది. సుబ్బారావు గారు మీకు అసలు బుర్ర పనిచేయడం లేదండి. మనం ఎలాగో సంబంధం వద్దనుకుంటున్నాం కదా. మీ అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది, మీ ఆవిడ గుడికి వెళ్ళిపోయింది, వాళ్ళు తిరిగి వచ్చేంతలైన వచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా సమస్య ఏంటి కదా? అయినా ఐడియా చాలా బాగుంది గురునాథం గారు. రిస్క్ ఏమి ఉండదంటారా? ఏమీ ఉండదు, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాగా. ముందు మీరు లోపలికి వెళ్ళి పెళ్లి కొడుకులా ముస్తాబాయి హాయిగా కూర్చోండి. వెళ్ళండి. అమ్మా భారతి, నువ్వు ఇంటికెళ్ళి మంచి బట్టలు కట్టుకురా అమ్మా, నీకు పెళ్లి చూపులు. పక్కన పెట్టరామ్మా. పాపం సుబ్బారావు గారు చాలా ఆపదలో ఉన్నారు. ఉదయం పేపర్ దగ్గర నుండి అన్ని ఫ్రీగా ఇచ్చే ఉదార హృదయుడు. ఆయన కష్టం వచ్చింది, కాస్త సాయం చేయమ్మా. వెళ్ళు. అమ్మెందుకమ్మా, నేను ఉన్నాగా. ఎలాగమ్మా? మోని మీ ఆవిడని కూడా అమ్మాయికి తల్లిగా కూర్చోబెడతా గురునాథం గారు. ఏంటి, నా భార్య ఇంట్లో మీ భార్యగా నటించాలా? అబ్బెబ్బెబ్బే, ఏదో అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను. అబ్బెబ్బెబ్బెబ్బే, నాకు భార్యగా కాదు అమ్మాయికి తల్లిగా నడిస్తే చాలు. ఎంతసేపు? పావు గంట అంటే పావు గంట. ఆయనకి టైం అంటే టైం. ఆల్రెడీ షెడ్యూల్ పంపించారు. ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంట. సరే, అంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నా నెత్తి మీద పాలు పోసావు కదయ్యా. వెళ్ళి చెల్లెమ్మకి చెప్పి తీసుకురాపోయ్యా. వెళ్ళు వెళ్ళు. దాందేముందమ్మా, మా అమ్మాయి పట్టు చీరలు నగలు బీరువాలో అలా పడున్నాయి, వాడేసుకో. సమయానికి చెల్లెమ్మ కూడా వచ్చేసారు. ఏమిటంటే గాలికి అలా గడిపోతా పెట్టుకుంటాడు. జరిగిందంతా వివరించి చెప్పి చెల్లెమ్మకు కూడా ఒప్పిద్దాం. ఇదిగో శాంత, అసలు విషయం ఏంటంటే అయ్యో బాబోయ్, మేజర్ గారు వచ్చేసినట్టున్నారు. కొంపలు అంటుకున్నాయి. అబ్బా, మీరు కంగారు పడకండి. ముందు వీళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్ళి విషయం అంతా నిమిషంలో చెప్పి అర నిమిషంలో బయటికి రండి. వెళ్ళండి. నువ్వు ముందు లోపలికి పదమ్మా, నేను చెబుతాను.